మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ ధ్రువ గారు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? ఒకసారి తారాకివ్వు. హా అన్నయ్య. మరి నువ్వు కొన్న డ్రెస్ బావగారు వేసుకున్నారా? ఇప్పుడే వేసుకుని వచ్చారన్నయ్య. నువ్వు కూడా చూడు. హాయ్ బావా. హాయ్ బావా. బావగారు, మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. మా ఇద్దరి పేరు ఎలా ఉందో చూసి చెప్పన్నయ్య. వావ్, మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు. బావగారు, మా చెల్లి సెలక్షన్ అదిరింది కదా? చాలే అన్నయ్య, ఎప్పుడూ నువ్వు నన్ను పొగుడుతూనే ఉంటాను. ఓకే. వదినా, మా ఇద్దరికి తెచ్చా ఓకే, మరి మా అమ్మకేం తీసుకొచ్చావు? ఓ, ఇక్కడే ఉందా? మమ్మీకి మంచి శారీనే తీసుకొచ్చి ఉంటారు. తారా, మా అమ్మకి తెల్ల చీర తీసుకొచ్చావా? అమ్మకి తెల్ల చీర తీసుకొచ్చావా? గగన్ గారు, అది కాదు, అది నేను. ఎవరిని అడిగి ఇంటికి ఆ చీర తీసుకొచ్చావు? అమ్మకి చీర తీసుకురావడానికి నీకెంత ధైర్యం? హౌ డేర్ యు! అదేంటి గగన్ గారు, నన్ను కొడుతున్నారు? నేను అసలు ఇలాంటి చీరను ఎందుకు తీసుకొస్తాను? ఎలా తీసుకొస్తాను అనుకుంటున్నారు? మరి ఇక్కడికి ఎలా వచ్చింది? అత్తయ్యే తీసుకురమ్మన్నారు. ఏయ్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అబద్ధాలు ఆడుతున్నావా? నిజం చెప్తున్నాను, అత్తయ్యే నన్ను తెల్ల చీర తీసుకుని రమ్మన్నారు. నేను నమ్మను. నాకు నిజం చెప్పు, మా అమ్మ చెప్పిందా తీసుకురమ్మని? అత్తయ్యే చెప్పారు. అత్తయ్య, మీరు మాట్లాడరేంటి? కొంచెం మాట్లాడండి. గగన్ గారు నన్ను అనుమానిస్తున్నారు. మీరే నోరు తెరిచి చెప్పండి. చెప్పండి అత్తయ్య. తెల్ల చీర తీసుకొని రమ్మంది మీరే కదా? అమ్మా చెప్పమ్మా, నిజంగా నువ్వే అన్నావా తీసుకురమ్మని? అమ్మా, నువ్వు అస్సలు అలా చెప్పుండవు, నాకు తెలుసు. చెప్పమ్మా, తారా చెప్తుంది నిజమేనా? నువ్వు తెల్ల చీర కట్టుకోవడం ఏంటమ్మా? అవును, ఆ మనిషి మన దృష్టిలో చచ్చిపోయాడు. కానీ నీకు అలాంటి తెల్ల చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు నువ్వైనా భర్తగా అనుకుంటేనే కదా అలా అతను చనిపోయాడు అనుకోవడానికి. నీకసలు భర్తే లేడనుకున్నప్పుడు ఆ తెల్ల చీరతో నీకసలు పనే లేదమ్మా.
ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకమ్మా అతను మన జీవితాల్లో లేనప్పుడు ఈ చిన్న చిన్న సంతోషాలు నువ్వెందుకు దూరం చేసుకోవాలి? ఒక ఆడదానికి చీర, బొట్టు, గాజులు, తల్లో పూలు ఇవే కదా ఐదోతనాన్నిచ్చేది, నిండుతనాన్నిచ్చేది. అతని కోసం నువ్వెందుకు ఈ సంతోషాల్ని దూరం చేసుకోవాలి? ఇప్పుడు చెప్తున్నాను, రేపతను నిజంగా చనిపోయినా కూడా నువ్వు తెల్ల చీర కట్టుకోవడానికి వీల్లేదు. మా అమ్మ ఎప్పుడు ఇలానే ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మాతో నవ్వుతూ ఉండాలమ్మా. ఛ! వీళ్ళకి దీన్ని దూరం చేద్దాం అనుకుంటున్న ప్రతిసారి ఇంకా ఎక్కువ దగ్గర అవుతున్నారు. వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ చంపాలంటే డోస్ పెంచాలి. శారదను చూస్తే గగన్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కాదు రావాల్సింది, తను అదే కళ్ళతో నిప్పులు చెరగాలి. హ, చేస్తాను, ఖచ్చితంగా మార్చేస్తాను. అబ్బా మమ్మీ, ఆ భూమి ఎంత గట్టిగా నీ చేయి నొక్కిందో చూడు, రక్తమే ఆగట్లేదు. అదే కదా. అయ్యయ్యో, ఏమైంది వదినా? చిన్నగా ఏమేలే, కంగారు పడుకో. అయ్యో, ఎంత బ్లడ్! జాగ్రత్త నక్షత్ర. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఈ విషయంలో భూమినే మెచ్చుకోవాలి వదినా. ఏ విషయంలో? నక్షత్ర రక్తం తుడిచిన దూదిని ఇలా ఇంట్లో పడేస్తుందా? కానీ భూమి ఏం చేసిందో తెలుసా? తన చేతికి అంటుకున్న రక్తాన్ని కాటన్తో తుడిచి దాన్ని జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి బయటికి తీసుకెళ్ళింది. ఆడపిల్ల అంటే అలా ఉండాలి. ఏంటి, ప్లాస్టిక్ కవర్లో పెట్టి తీసుకెళ్ళిందా? అవునదినా, చాలా జాగ్రత్తగా నీట్గా పట్టుకెళ్ళింది. నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు వదినా? నొప్పేమైనా? ఏం లేదులే, నువ్వు వెళ్ళు. సరే వదినా, ఏమైనా సాయం కావాలంటే నన్ను పిలవండి. జాగ్రత్తగా చూసుకో.